విజయవాడ కొండ ప్రాంత వాసులతో పాటు దుర్గమ్మను దర్శించుకునేందుకు వస్తున్న భక్తులు భయం గుప్పిట్లో చిక్కుకున్నారు. విరిగిపడుతున్న కొండ చర్యలు అక్కడ ఆవాసాలు ఏర్పరచుకున్న వారిని అతలాకుతలం చేస్తుంటే ఘాట్ రోడ్లపైకి దూసుకొస్తున్న రాళ్లు, మట్టి పిల్లలు భక్తుల భయాందోళనకు కారణమవుతున్నాయి. ప్రమాదాల నివారణకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు శూన్యంగా కనిపిస్తుండటంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విరిగిపడుతున్న కొండ చర్యలతో విజయవాడ కొండ ప్రాంత వాసులు తల్లడిల్లిపోతున్నారు. ఎడతెరిపిలేని వర్షాల కారణంగా సంభవిస్తున్న ప్రమాదాలకు బలవుతున్నారు. సున్నపు బట్టీల సెంటర్ సమీపంలో కొండ దిగువ ప్రాంతంలోకి కొండరాళ్లు దొర్లిపడ్డాయి. దీంతో కొన్ని ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ప్రమాద సమయంలో ఇళ్లలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అదృష్టవశాత్తు కొందరు ప్రమాదం తప్పించుకుంటుంటే మరికొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. మాట బట్టి బయటకు వెళ్దామని వెళ్ళేటప్పుడు ఈ రాయి చేతికి తగిలిందండి. ఇంతకుముందు ఒకసారి పడలేదండి, ఇంత ఇదిగా పడలేదు. జనావాసాలపై విరిగిపడుతున్న కొండ చర్యల సంఘటన ఒక కోణమైతే ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డుపై విరిగిపడుతున్న కొండ చర్యల్లో అవినీతి కోణం దాగి ఉంది. భక్తి శ్రద్దలతో అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తుల ప్రాణాలను హరించేందుకు మృత్యువు కొండ చర్యల రూపంలో పొంచి ఉండడం అత్యంత ఆందోళన కలిగించే అంశం. ప్రమాద నివారణకు ఐరన్ మెష్ ఏర్పాటు చేసినా దాని నాణ్యతపై వ్యక్తమవుతున్న అనుమానాలు, వెలుగు చూస్తున్న దేవస్థాన అధికారుల అవినీతి ప్రజల అసంతృప్తికే కాక రాజకీయ దుమారానికి కారణమయ్యాయి. అభివృద్ది పనుల్లో అవినీతి రాజ్యమేలుతోందని టీడీపీ నేతలు ధ్వజమెత్తారు. తలా పాపం తెలా పిడికినట్టు మొత్తం కూడా వర్కులు పంచుకొని ఇవాళ నాణ్యత లేని పనులు చేసి ప్రజలు భక్తుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కొండ చెరువులో ఇరిగిన పనుల్లో అవినీతి కనపడతా ఉంది. కొండ మీద రిటైనింగ్ వాల్ పడిపోయింది. రేపు దసరా ఉత్సవాల్లో పెద్ద ఎత్తున లక్షలాది మంది భక్తులకి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుందని అడుగుతున్నా. దుర్గమ్మ గుడి అభివృద్ది పనుల కాంట్రాక్టు సాధించి నాణ్యతా ప్రమాణాలు పట్టించుకోకుండా నిర్మాణాలు నిర్మించడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. లక్షలాది భక్తుల భద్రత గాలికొదిలేయడం, కొత్తగా నిర్మించిన రీటైనింగ్ వాల్లోనూ అవినీతి వెలుగు చూడడంతో విమర్శలు జోరందుకున్నాయి. అభద్రతను అల్లుకున్న అవస్థను చూడాలంటే విజయవాడ కొండ ప్రాంతాల్లో నివసించే వారిని చూస్తే అవగతమవుతుంది. లక్షలు పోసి ఇల్లు కట్టుకోలేని వారు, వేలకు వేలు అద్దెలు చెల్లించలేని వారు నివాసముండే కొండ ప్రాంతాలు మృత్యు గిరులుగా మారిపోయాయి. వర్షాల కారణంగా విరిగిపడే కొండ చర్యలు, మట్టి పిల్లలు, పెద్ద పెద్ద రాళ్లతో నిత్యం ఏదో ఒక ప్రమాదం వెలుగు చూస్తూనే ఉంటుందక్కడ. కట్టుకున్న గూడుతో పాటు ప్రాణాలను తోడేసే కొండలపై నివసించే వారి జీవితం అత్యంత దుర్భరం. విజయవాడ కొండ ప్రాంతాల్లో నివసించే వారి జీవనం వర్షాల కారణంగా దుర్భరంగా మారిపోయింది. అభద్రతతో కొండలపై జీవిస్తున్న వేలాది మంది అవస్థలతో సహవాసం చేస్తున్నారు. భారీ వర్షాలు వీరి బ్రతుకులను ఛిద్రం చేస్తున్నాయి. కొండ చర్యలు విరిగిపడుతూ తలదాచుకునే ప్రాంతాన్ని నాశనం చేయడంతో పాటు ప్రాణాలు తోడేస్తూ ఉండడంతో వారిని కలిచివేస్తోంది. నగరంలో దాదాపు 160 ఎకరాల విస్తీర్ణంలో కొండ ప్రాంతాలు విస్తరించి ఉన్నాయి. 16 డివిజన్ల పరిధిలో 40,000 కుటుంబాల వరకు కొండలపై ఆవాసాలు ఏర్పరచుకున్నాయని అంచనా. లక్షలాది రూపాయలతో ఇళ్లు నిర్మించుకోలేని వారితో పాటు అద్దెలు చెల్లించలేని బడుగు, దిగువ మధ్యతరగతి ప్రజలు కొండల్ని ఆశ్రయిస్తున్నారు, ఆక్రమించుకుంటున్నారు.
కింద అద్దులు కట్టుకోలేక పైన ఉంటున్నాం కొనుక్కొని, అందుకు దానివల్ల ప్రాబ్లం పైన అన్ని బాధలే. దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఈ కార్పొరేషన్ కానీ పాలకవర్గం కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇటువంటి ప్రాంతాల్లో ప్రమాదకరమైన పరిస్థితుల్లో కూడా నివసిస్తున్నారంటే కారణం స్థానికంగా నివసించే వారందరూ పొట్టపోసుకోవడానికి రెక్కాడితో కానీ పూటగడవని పేదవాళ్ళు అవటం చేత వేరే ప్రత్యామ్నాయమైన మార్గం లేకపోవడం చేత ఇక్కడ ఉండటం జరుగుతుంది. ఆక్రమణలు నియంత్రించడంలో రెవెన్యూ, కార్పొరేషన్, అటవీ శాఖలు విఫలమవుతున్నాయి. ఈ శాఖల మధ్య సమన్వయ లోపంతో వందల అడుగుల ఎత్తులో కబ్జాలు నిరాఘాటంగా సాగిపోతున్నాయి. అధికారుల ఉదాసీనత కూడా ఆక్రమణలకు ఊతమిస్తోంది. ఫలితంగా కొండలపై భారీ కట్టడాలు వెలుస్తున్నాయి. కొండ దిగువ నుండి 200 అడుగుల పైబడి ఆక్రమణలు వ్యాపించకుండా గతంలో చేసిన యత్నాలు విఫలమయ్యాయి. దీంతో 3 నుండి 400 అడుగుల ఎత్తు వరకు కబ్జాలు విస్తరించాయి. నిర్దిష్ట పరిమితి దాటి ఎత్తులో నిర్మాణాలు సాగితే మౌలిక సదుపాయాల కల్పన అసాధ్యమని ప్రజాప్రతినిధులు చెప్తున్నారు. సౌకర్యాల నిర్మాణానికి కాంట్రాక్టర్లు సైతం ముందుకు రావడం లేదనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. స్థల ప్రభావం వల్ల కొంత ప్రజలు కొండపైకి వెళ్లి అక్కడ వాళ్ళు కట్టుకోవటం అనేది జరుగుతుంది. ఇక్కడికి వెళ్ళిన తర్వాత మెట్లు వేయాలన్నా, డ్రైనేజ్ వేయాలన్నా, వాటర్ లైన్ వేయాలన్నా కూడా ఏ ఒక్క కాంట్రాక్టర్ ముందుకు రాని పరిస్థితి. అయినా కూడా చాలా వరకు చాలా కొండ ప్రాంతాల్లో కూడా ఈ పాటికి చాలా వరకు మేము మెట్లు వేయడం జరిగింది. కొండ ప్రాంతం చాలా ఎక్కువ, ఆ కొండ చాలా మెత్తగా ఉండడం వల్ల ఏంటంటే వర్షాలకి చాలా ఇబ్బంది పడిపోయి కొండ చర్యలు పడిపోవడం, ఇళ్ల మీద పడిపోయి ఇళ్ల నష్టం రావడం, ప్రాణాలు బిక్కుమంటూ బతుకుతున్నారు వంట ప్రజలు. కొండ ప్రాంతం ఏదైతే ఇప్పుడు అమ్మవారి గుడికి మెష్ చేసి గుడిని సంరక్షించారు, అదేవిధంగా కొండ ప్రాంతం అంతా కూడా ఆ విధంగా చేస్తే గానీ కొండ ప్రాంత ప్రజలకు ఇబ్బందులు తగ్గవు. పేదరికం, ఆర్థికపరమైన ఇబ్బందులు చాలా మందిని కొండ ప్రాంతాలను వదిలి వెళ్లనీయకుండా చేస్తున్నాయి. అందుకే తాగునీరు, డ్రైనేజ్ లాంటి కనీస సౌకర్యాలు లేకపోయినా వారక్కడే జీవిస్తున్నారు. భారీ వర్షాలకు బ్రతుకు చిత్రం ఛిద్రమైపోయినా, కొండ చర్యలు, రీటైనింగ్ వాల్స్ విరిగిపడి ప్రాణాలు పోతున్నా అక్కడి నుంచి కదల్లేని పరిస్థితి వారిది.